హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఈజీగా టమోటా వడియాలు ఎలా వేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పావు కిలో టమోటాలు ఫ్రెష్గా కడిగి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అరకప్పు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వామ్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, తెల్ల నువ్వులు, 1 గ్లాస్ బియ్యం పిండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఈ కుకింగ్ వీడియోస్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ టమాటాలని పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో జ్యూస్లా చేసుకోవాలి. ఒక బౌల్లో గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. టొమాటో జ్యూస్ని వడకట్టుకొని 2 గ్లాసులు ఒక బౌల్లో తీసుకోవాలి. గ్లాస్ బియ్యం పిండికి 11 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ 2 గ్లాసులు బియ్యం పిండిలో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా 7 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. టమాటో జ్యూస్ని ఒక రైస్ కుక్కర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే డిఫరెంట్గా వడియాలు అనేవి వేసుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అయితే ఉడికింది కదా, ఇందులో ఇప్పుడు 7 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు వాము, తెల్ల నువ్వులు వేసి మిక్స్ చేసుకొని వీటిని కూడా మరిగించుకోవాలి. తర్వాత ఇవన్నీ ఐటమ్స్ మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ అయినాయి కదా, ఇందులో బియ్యం పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం పిండిని కూడా ఇందులో వేసుకొని అందులో సరిపడినంత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ వరకు మరిగించుకుంటే టమోటా వడియాల పిండి అయితే రెడీ అయిపోతుంది. ఇందులో కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న పీసెస్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఉడికించుకుంటే వడియాల పిండి అయితే రెడీ అయిపోతుంది. ఒక కవర్ షీట్ తీసుకొని దానిపైన వడియాల పిండి వేసుకోవాలి. ఇలా చిన్నగా కూడా వేసుకోవచ్చు, పెద్దవిగా కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ వడియాలు రెడీ అవ్వడానికి ఒక 2 days వరకు టైం పడుతుంది. ఇలా మొత్తం ఇలా కవర్ మీద వేసుకోవాలి. సో ఇదండి, వడియాలు అయితే బాగా ఎండిపోయినాయి కదా, ఇప్పుడు ఈ వడియాల్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు కూడా ఈ హోమ్మేడ్ కుకింగ్ వీడియోస్ని మీ ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.